ఫ్రీ మీడియా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అది అక్కడ ఇంకోటి సార్, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా జ్యోతి కావచ్చు, 16 ఏళ్ల వయసు అసలు ఎక్సలెంట్ మూవీ సార్ 16 ఏళ్ల వయసు. ఆ టైంలో అసలు యూత్ని ఒక ఊపు ఊపారు మీరు. 16 ఏళ్ల వయసులో చేసిన తర్వాత వేటగాళ్ళలో రామారావు పక్కన పెడతానంటే ప్రొడ్యూసర్లు కంగారు పడ్డారు. ఓకే. ఆయన మనవరాలు వేసింది బడిపంతుల్లో, ఆయన పక్కన అంటే తంతారు. నేను లేదు ఆయన ఓకే అంటే మీకు ఓకేనా అంటే సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. షూటింగ్ బట్టి ఏంటి ఇలా వచ్చారండి. ఓకే. ఇట్లా అనుకుంటున్నానండి, అమ్మాయికి 16 ఏళ్ళు అమ్మాయిని మనవరాలు చేస్తున్నాను. ఏమో మీరు ఓకే అనుకుంటే ఓకే, అమ్మాయికి 16 అయితే మనకు 14 కదా అన్నాడు ఆయన. ఆయన చాలా అలా జయప్రద వీళ్ళందరూ చాలా చిన్నాళ్ళు కదా ఆయన కన్నా. రైట్. అవును. ఇంకా ఈవిడ ఇంకా చిన్నపిల్ల అంతే కదా. మనవరాలు వేస్తుంది, మనవరాలు. అదే బడిపంతుల్లో. కానీ ఆ పాట ఎంత రికార్డు వేసుకుపోయి పెళ్ళికి. ఆకుచాటు, నేను అనేది ఆకుచాటు, వేటగాళ్ళు. అండ్ ఇంకోటి సార్, ఎన్టీఆర్ గారికి మంచి హిట్లు మీ కాంబినేషన్లో పడ్డాయి, కానీ బాలయ్య బాబు గారి విషయంలో అది రాలేదు కదా. అదే నేను చెప్తాను కదా, ఒక బాలయ్య బాబుది నాగేశ్వరరావుది అనుకున్న ఇవి కుదరలేదు నాకు. కానీ నాగార్జున గారిని అలా చూపించి మీరు మళ్ళీ ఇలా ఈ టర్న్ ఏంటి సార్, భక్తి నుంచి రక్తికి, అంటే రక్తి నుంచి భక్తికి తీసుకొచ్చారు. ముందు చాలామంది అభ్యంతరం చెప్పారు. నా మైండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ విప్రనారాయణ ఇవన్నీ వాళ్ళ కళల్లో, అంటే ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ మహానటులు కింద లెక్క కదా, రామారావు, నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు. వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్స్లో అంత నెసెసిటీ కనపట్ల, ఆడియన్స్లో ఒక మార్పు రావటం, ఈ భక్తి అన్నమయ్య రామదాస్తోనే బోర్డర్కి వచ్చినాయి. అంటే కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ పలకటంలో నాగేశ్వరరావు కళ్ళు, నాగార్జునయ్యి ఇప్పటికీ అన్నమయ్య చూస్తే ఆ యాంగిల్లో చూస్తే అది బాగా కనపడుతుంది. ఓకే. అంటే రామారావు ఏదైనా అవును 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 ఆయనతో కంపారిజన్ కాదు, కానీ అసలు అది ఊహించలే అది. అందుకనే అన్నమయ్య ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అనుకుంటున్నా కూడా మేము అసలు అయ్యే వరకు ప్రెస్ మీట్లు పెట్టకుండా ఒకేసారి సినిమాతోనే చూపించారు సమాధానం. సుమన్ వెంకటేశ్వర స్వామి ఏంటి, మీసాలతో ఉన్న రొమాంటిక్ అతను ఇదేంటి, రమ్యాకృష్ణ ఏంటి, బట్ అయిన తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కానీ, సోమన్ బాబు గారు కానీ, అందులో కృష్ణరాజు కూడా అప్పటికి కటకడాల దొరయ్య అటువంటి అమరదీపం రీమేక్ అనమాట. రీమేక్ అయినా కూడా ఈయన అద్భుతంగా ఫిల్మ్ఫేర్ అవార్డు, మంచి సినిమాలు. ఆడ బ్యానర్లో 3 మంచి సినిమాలు చేశాను, 4 చేశాను, ఒకటి ఆడలేదు, మధుర స్వప్నం, అది రెగ్యులర్ జాల్ ఒకటి, మళ్ళీ బొగ్గులు బ్రహ్మాండం ఒకటి. చిరంజీవి గారి కెరీర్ మొత్తం చూసుకుంటే ఈ 150 పైన పైచిలకు ఈ సినిమాల్లో ఇప్పటికీ ఆయన చెప్పుకునేది జగదేక వీరుడు అతిలో సుందరి. ఆ సినిమా ఫస్ట్ ప్రయారిటీలో ఇస్తారు ఆయన. మిగిలిన చాలా హిట్స్ ఉన్నాయి. మీ కాంబినేషన్లో రౌడీ అల్లుడు ఉంది. పైగా ఇప్పుడు ఏంటంటే గరాణం, ఈ చిరంజీవిని శ్రీదేవి ఫస్ట్ కాంబినేషన్. ఓకే ఓకే. ఒకసారి ముహూర్తం చేస్తే అయిపోయింది ఆ పిక్చర్, ఏదో కారణం వల్ల. ఓకే. మా శిష్యుడు కోదండ డైరెక్షన్లో ఎందుకో కుదరలేదు. ఆ తర్వాత ఈ అమ్మాయి అక్కడ అప్పుడు నార్త్లో టాపు, అప్పటికి సౌత్కి ఈయన కింగ్. ఓకే ఓకే. మెగాస్టార్ చెప్పారు. వీళ్ళిద్దరూ కలిపి జగదేకురుడు అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో అది మళ్ళీ తీయమంటారు, కానీ అది మళ్ళీ అట్లా ఆయనకు ఉన్నట్టుందండి చిరంజీవి గారికి. అంటే చరణ్ బాబుతో చేయాలనో ఏదో ఉన్నది. దత్తు గారు వీళ్ళందరూ అడుగుతారు, బయట కూడా అడుగుతూ ఉంటేనే అన్న ఎంత చేసినా శ్రీదేవి గుర్తుకొస్తుంది, చిరంజీవి గుర్తుకొస్తాడు. వాళ్ళిద్దరి పేరు అద్భుతం అసలు. ఏది చూసినా కూడా అది గుర్తుకొచ్చి ఏదో ఒక దాంతో కంపేర్ చేస్తారు. ఆ రిస్క్ ఎందుకని చెప్పి నేను. మీ శిష్యులు అండి, ఇండస్ట్రీకి పరిచయం చేసిన మీ శిష్యులు
వాళ్ళు కూడా గురువుని మించిన శిష్యుల్లాగా. బాగా చాలా పెద్ద పెద్ద మంచి మంచి హిట్స్ ఇచ్చారు. అవును, అవును. ఉమ్. ఇప్పటికీ చాలా సౌమ్యులు, చాలా అఫెక్షనేట్గా ఉంటారు. ఈ గ్లామర్ విషయానికి వస్తే సార్, కెమెరా కూడా ఇష్టపడే విధంగా హీరోయిన్స్ని అంత అందంగా మీరు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా అసలు పాటలు కూడా లేవు సార్, అయిపోయినాయి పాటలు, అన్ని ఫైట్లోనే వచ్చేసారు. అక్కడక్కడ కొన్ని పాటలు తగ్గుతున్నాయి. అంటే ఆ అందాలని ఆ వెనక అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో చూపించే వాళ్ళు కానీ, ఆ హీరోయిన్స్ని కానీ ఇప్పుడున్న దర్శకుల్లో చాలా వరకు కొంతమందే ఫాలో అవుతున్నారు. మిగతా అసలు ఆ పాటలు లేకుండా కూడా సినిమాలు వస్తూ ఉన్నాయి. సో మేజర్గా మీరు ఎక్కడ టర్నింగ్ తీసుకున్నారు సార్? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? లేదు లేదు లేదు. మొదటి నుంచి డ్యూయట్లకు ఒక వాల్యూ ఉండేది ఆ రోజుల్లో. కేవీ రెడ్డి గారి పాటలు కానీ, ఊహలో గుసగుసలాడే పాటలు కానీ ఉన్నాయి, కానీ ఇంత ఇంత గ్లామర్ ఉండే అవకాశం ఉండేది కాదు. నాకు బేసికల్గా మ్యూజిక్ అంటే ఇష్టం అసలు ముందు. ఓకే. అండ్ ఆడియన్స్ వాళ్ళ జీవితంలో చేయలేని పనులు, అంటే ఆడియన్స్ అంటే నా లెక్క యాక్చువల్గా కింద సెక్షన్లో హిట్ అయితేనే సినిమా హిట్ లెక్క. మాస్ ఆడియన్స్ని మెప్పించు. క్లాస్ పీపుల్ అంటే లైఫ్ అంతా చూస్తారు, రైట్. పబ్బులు కానీ ఇళ్ళు కానీ డ్రెస్సులు కానీ అవన్నీ కింద వాళ్ళకి అందుబాటులో లేని కదా. ఓ అదే లాజిక్ పాయింట్. ఓకే. సో వాళ్ళకి వాళ్ళని ఎప్పుడు హీరోలుగా ఊహించుకుంటారు వాళ్ళు. ఓకే. రామారావు సరదాగా అట్లా బటక్ మీద చెయ్యేసినా లేదా ఇట్లా కొట్టినా అట్లా కొట్టినా కూడా విధులు ఎందుకు వేస్తారంటే వాళ్ళ పర్సనల్గా ఫీల్ అవుతారు అసలు. ఓకే. ఓకే. నిజ జీవితంలో ఎవరు డ్యూయట్ పాడరు కదా. అవును. ప్రేమించుకున్నా కూడా డ్యూయట్ పాడదు. ఆ డ్యూయట్లో ఎవరి కాళ్ళు సపరేట్గా డ్యాన్స్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఓకే. నువ్వు ఒక మాట అంటే ఆయన ఒక మాట అంటూ. అందుకనే ఆడమ్మాయిను హీరోయిజం కోసం చూపించడం, హీరోయిన్ గ్లామర్ కోసం వాడటం ఫార్ములా అనమాట. ఓకే. 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 అంటే గ్లామరు హీరోయిజం రెండూ కలిస్తే ఇంకా ఎక్కువ బెటర్ హిట్ అవుతుందని నమ్మకం నాకు. ఓకే. దాంతో డ్రెస్సుల విషయంలో కానీ వీటిల్లో కానీ ఎవరైనా ఒక మంచి డ్రెస్తో ఒక అమ్మాయి వెళ్తుంటే ఎవరైనా న్యాచురల్గా అట్లా చూస్తారు. అబ్బాయిలు ఎంతమంది వెళ్తున్నా అట్లాగా అమ్మాయిలు కూడా కొంతమంది. రైట్. సో ఆడియన్స్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అబ్బా ఆ పాట బాగుందిరా, అమ్మాయి బాగుంది, హీరో గారు ఎప్పుడు హీరో కోసం సినిమాకి వస్తారు. హీరోయిన్స్ కోసం కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు మీ సినిమాల్లో ఆ టైంకి. అంతే కదా. ఇప్పుడు 16 ఏళ్ళ వయసు ఉంది. ఇప్పుడు ఆ లాస్ట్ పాట చూసి వెళ్ళిపోయేవాళ్ళు, 5వ సారో 6వ సారో చూసేవాడు. ఓకే. డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు అనమాట. ఇంకా ఆడుతుందండి 10వ సారి 12వ సారి చూసేవాళ్ళు కూడా వస్తున్నారు. లాస్ట్ పాట చూస్తారు, వెళ్ళిపోతారు. ఓకే. 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 అంటే బోత్ హీరోయిజం అండ్ గ్లామర్ కలిసి దాంతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం వస్తుందో తెలుసు వాళ్ళకి. రైట్. క్లైమాక్స్ ఫైట్ విలన్ కొడతారండి. అవును, అవును, అవును. అందుకనే ఆ పాట 3తోనే ఇంటికి వెళ్తారు. ఓకే. అనేది ఒక సిద్ధాంతాన్ని చెప్పేవాడు పెద్దవాడు వెళ్ళినప్పుడు. ఓకే. ఓకే. సార్ ఎనీ ఇన్స్పిరేషన్ ఉందా సార్? ఎందుకంటే మీరు ఓన్లీ ఫ్రూట్స్ లేదా ఫ్లవర్స్, ఇన్స్పిరేషన్ ఉందా? అంటే ఎందుకంటే కాయలు గుర్తు రాగానే మీరే గుర్తొస్తుంటారు. దానికి సరదాగా అసలు ముందు ఏంటంటే మిగతా వాళ్ళు తీసిన కన్నా ఏం చేయాలి అని ఆలోచిస్తే ఏదైతే అందంగా ఉంటే ఆడది అందంగా ఉంటుంది, ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ బ్యూటీగా ఉంటుంది. ఓకే. ఓకే. సృష్టిలో అందమైనవి కాదు సార్, ఫ్రూట్ అనేది తినేది కదా సార్. తినేదైనా కూడా చూస్తానికి మెల్లమెల్ల చెట్టుకి ఉన్న జామ పండు కానీ బత్తాయి పండు కానీ యాపిల్ కానీ. ఓకే. అలాగే ఫ్లవరు, పూల తోటలో ఫ్లవరు. ఓకే. దాంతో మొదలు పెట్టేస్తా. ముందు పూల మధ్య ఒక అమ్మాయి ఉండాలి, రోజు పూలు ఏంట్రా అంటారని చెప్పేసి పళ్ళ మధ్య ఉండాలి. ఇట్లా ముందు ఇట్లా స్టార్ట్ అయ్యి ఓకే. ఓకే. సరే తర్వాత ఎక్కడెక్కడ పడితే బాగుంటుంది ఆ పట్టం కూడా అందరూ ఏంటంటే మీరు ఎందుకు వేస్తారు సార్ నేనే
అదే పడుతుంది మా పెరటి జామ చెట్లో ఉందనుకో, ఆ, పైన పాట ముందు పైన ఒక చిలక అది కొరుకుతూ ఉంటుంది. అవును అవును. ఆ, అంటే ఏదో ఒక మన పాటలకు ఒక సింబల్ ఉండాలి ఓకే. అని ఊరినే ఈ మధ్య ప్రతి ఎవరు అడిగినా అదే అడుగుతారు, ఆ, వాటిల్లో ఎందుకు వేస్తారని. ఆ, నేను న్యూటన్ యాపిల్ పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు, నేనేమో ఎక్కడ పడాలో కనిపెట్టాను. కనిపెట్టి బాగుంది సార్, సూపరు. తర్వాత అది నాకు తప్ప ఇంకెవరో పర్మిషన్ లేనట్టు ఎవరో వాడాలని భయపడతారు.